కేంద్ర సహాయక హోంశాఖ మంత్రి బండి సంజయ్ని వెంటనే పత్రపుచ్చారని కరీంనగర్ జిల్లా మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకృష్ణ డిమాండ్ చేస్తూ నియోజకవర్గ కేంద్రంలోని వరంగల్ రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథకి సహకరిస్తున్న తన తండ్రి కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ని A2గా చేర్చాలని అన్నారు. అలాగే ఈ కేసుకు సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా A3గా చేర్చాలని డిమాండ్ చేశారు. ఉన్నారు ప్రజలు. ఎందుకంటే సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఒక అభయ శుభ మెరగనటువంటి ఒక మైనర్ బాలికను అనేక రంగాలుగా లోపరుచుకోవాలనే ప్రయత్నంలో ఒక అరాచకాన్ని, ఒక హత్యా ప్రయత్నంతో పాటుగా ఒక కీచక పర్వం లాగా అమ్మాయిని అనేక రకాలుగా వేధిస్తే అలా తల్లిదండ్రులు సాక్షాత్తు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు మా అమ్మాయికి ఇలా అన్యాయం జరిగింది, మా అమ్మాయిని పలారి భగీరథ మా అమ్మాయిని వేధించినాడు, మా అమ్మాయి మైనర్ అమ్మాయి మాయమాటలు చెప్పి మా అమ్మాయిని చాలా ఇబ్బందులకు గురి చేసిండని సాక్షాత్తు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని చెప్పేసి దరఖాస్తు ఇచ్చి వారం 10 రోజులైనా కూడా అతను ఆచూకీ లేదని చెప్పి చెప్పడం అనేది రేవంత్ రెడ్డి ఇలా బండి సంజయ్కి ఉన్నటువంటి మైత్రి బంధం, పెవికాల బంధం అనేది ఇలా మన అందరికీ కూడా కేంద్ర సహాయ మంత్రి తన కొడుకును చట్ట విరుద్ధంగా తను రక్షణ ఇచ్చింది కాబట్టి ఇద్దరు కూడా బండి భగీరథతో పాటుగా బండి సంజయ్ని కూడా అరెస్ట్ చేయాలనేది డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎందుకనంటే ఒకసారి A1 కొడుకు అయితే A2 తండ్రి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేరస్తునికి చట్ట ప్రకారం నేరస్తునికి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు కూడా నేరస్తులే అవుతారు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా ఇలా వారం 10 రోజుల నుంచి ముఖ్యమంత్రితో సహా చట్టాన్ని అనేక రకాలుగా మనం లోపరుచుకునే ప్రయత్నం చేశాడు. అనేక ఛానళ్ల ద్వారా పత్రికలను కూడా మేనేజ్ చేసిండు కాబట్టి ఇప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర సహాయ మంత్రిగా ఉంటే ఈ కేసులో న్యాయం జరగదు కాబట్టి ఇలా సనాతన ధర్మానికి కట్టుబడి ఉంటే జై శ్రీరామ్ నీ మనసులోనే ఉంటే నీకు నువ్వుగా వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నీ కొడుకు నిర్దోషి అయితే దాని తదనంతరం జరిగినటువంటి పరిణామాల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ నువ్వు మంత్రి అవుతావా, ప్రధానమంత్రి అవుతావా, ఏమవుతావా, లేకుంటే ముఖ్యమంత్రి కూర్చున్న నువ్వే కూర్చుంటా మాకు అవసరం లేదు. కానీ కొడుకు నేరస్తుడు కాబట్టి దానికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా కేంద్ర మంత్రిగా ఆయన ఉన్నన్ని రోజులు బాధితురాలికి న్యాయం జరగదు కాబట్టి మేము రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు సభ్యుడై ఉండి ఇలా ఈ అరాచకానికి పాల్పడడం అనేది మాకు చాలా సిగ్గుసేటుగా మేము భావించుకుంటా ఉంటున్నాం. కాబట్టి వెంటనే తక్షణమే బండి సంజయ్ని వెంటనే రాజీనామా చేయాలి, ఆయనను A2గా పరిగణించాలి. నేరస్తుడు కొడుకు అని తెలిసి పోలీసులు ఒకవైపు ఆయన కోసం గాలిస్తూ ఉంటే పోలీసులకు సహకరించాల్సినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తన కొడుకుని ఇంట్లో పెట్టుకున్నాడు కాబట్టి ఈయనను కూడా నేరస్తులుగా చూడాలి. సామాన్యులకు ఒక రీతి, ఇలా మిగతా వాళ్ళకు ఒక రీతిలాగా నడుస్తూ ఉన్నది కాబట్టి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేసి ఇలా మానకొండ నియోజకవర్గ కేంద్రంలో ఇలా వందలాది మందిగా దీని అందరూ కూడా